యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు అట్టుకొచ్చేయనండి. ఓ పాల్వి సొవ్విటి అడేరంటే మన పెళ్లి కౌరులన్నీ చెప్పేస్తానండి. మన అత్తులూరి వారి పెళ్లి సందరండి. మన అత్తులూరి శ్రీనివాసరావు గారు శ్రీమతి భువనేశ్వరి గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన సాగర్ పెళ్ళండి. మంచి మనసునుడు సొగసైనుడు. మరి మన సాగరం చేసుకోబోయే ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన ఉయ్యూరు వాస్తవ్యులు మన మామిడిపాక శ్రీకుమార్ గారు శ్రీమతి వెంకట సుభాషిణి గారు లేరు. చూడముచ్చుకుంటారు. వాళ్ళ జ్యేష్ఠ కుమార్తె మన యామిని భగవద్దేవి అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుచుపెళ్ళండి. మరి వీళ్ళిద్దరిగా పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి 9:29 పెళ్లి ఎక్కడ అంటారా? మన ఉయ్యూరు గండిగుంటలో శ్రీ వడ్డే శోభనాద్రి హాల్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తానండి. అదే రోజు రాత్రి 8 గంటలకి కళ్యాణ వేదిక వద్ద పెట్టేస్తున్నానండి. మరి అంతేకాదండి, ఫిబ్రవరి 9వ తారీఖు అనగా ఆదివారం రాత్రి 7:30కి అదిరిపోయే రిసెప్షన్ విందు పెట్టేస్తున్నారండి. మన తాళరేవులో సూర్యభాస్కర కళ్యాణ మండపం లేదు, అక్కడే. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారా వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకండి, ఎన్ని పనులు ఉన్నా పక్కనటి సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకోల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేస్తాయండి. మరి ఇదిగో మీరు రాపితే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు వచ్చండి మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం.